ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి వారికి మానసికమైన ప్రశాంతత, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత, క్రయ విక్రయాదులు లాభించడం, సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈ వారం అత్యద్భుతమైన యోగవంతమైన వారం. ఇలా చెప్తున్నప్పుడు కొంతమంది ఒకళ్ళిద్దరు అంటారు, వృషభ రాశి నాకు బాగలేదు కదా అంటూ ఉంటారు. వ్యక్తిగత జాతకంలో మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి యోగం లేదనుకోండి, మనం ఏం చేయగలం? యోగం అనేది కూడా చాలా ప్రధానమైన అవసరం అవుతూ ఉంటుంది. ఇది గోచారరీత్యా ఫలితాలు కాబట్టి గోచారం చాలా అనుకూలంగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తొలగి మనం అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతాం. ఒక వివాహము, ఉద్యోగము, వ్యాపారము. వివాహము అంటే 50 సంవత్సరాలు కలిగిన వాడు వృషభ రాశి వాడికి వివాహం గురించి అని కాదు. వివాహ యోగం అంటే వివాహం కోసం చేసే ప్రయత్నం చేసేవారికి వివాహం అవుతుంది. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. రాజకీయ పరంగా కూడా చక్కని అభివృద్ధి ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు తొలగుతాయి. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు అందుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వార మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలించుట. వారాంతం అకాల భోజనము, శ్రమ, ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి యోగవంతమైన వారం. విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా వారి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా చూస్తే నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి గత 2-3 మాసాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే సంఖ్యల్లో 5, 6 వాడండి. రంగుల్లో గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ వాడండి. ఇంకా ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి గుడికి పెడుతూ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి. తప్పనిసరిగా విజయం మీ వద్దే ఉంటుంది. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి.